ఇంటికి దోషం నర దోషం ఏ దోషమైనా నేను చూడగలుగుతా. ఇంటికి గాస్త బలం బాగాలేదు. ఉన్నారా అమ్మ మీరు? మేము నన్ను చెంబు సామె అంటారు. నన్ను మొత్తం ఎవరైనా చెంబు సామె అంటే ఎవరైనా చెప్తారు. మీకు నరదోషం ఉన్నది, అట్లాగే మీకు కంటి జిట్టు బాగా జరుగుతుంది. మీకు పెట్టే గుణం కానీ పెట్టని గుణం కాదు. నేను ఇంట్లో మీకే పడతలేదు, మిమ్మల్ని కొన్ని విధాలు చెప్తారు. నేను మంచి చేయమంటే మీకు మంచిగా చేసిపోతా. నేను ఇక్కడి నుంచే వచ్చిన స్వామిని కాదు, నా హిమాలయం నుంచే నేను వచ్చిన స్వామిని. నా పేరు చెంబుస్వామి అంటారు. మీరు చెంబుస్వామి అంటే ఎవరైనా చెప్తారు. కూర్చోండి. పాప ఇట్లా ఇట్లా వడవండి. ఏమిరా వైద్యుడా, నేను కూర్చో ముందుకే గురువుగారు కూర్చో ముందుకే కూర్చోండి. గురుగారు మీరేమో మమ్మీ గురువు గారు గొప్ప స్వామి మన శంభు అయ్యగారని చేశారంట, అందుకని మనం చేయడానికి వచ్చారు. కంటి దోషం బాగా ఉన్నది మీకు చాలా రోజుల నుంచి వెళ్ళి. నేను హిమాలయం నుంచి వచ్చిన. మీ పేరు మీద మీ పేరేం పేరు? జయ. జయ. మీ బిడ్డ గారి పేరు? మీకు బాగా దోషం బాగున్నది మీ మీద, కంటి జిట్టు బాగున్నది. కూర్చోండి అమ్మ. కంటి జిట్టు బాగున్నది. మీరు చూసే వాళ్ళు కూడా మీ కోపాలు, మీ ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. నిజమా అవద్దామా? నిజమే అయ్యగారు, మా సార్ నన్ను చూస్తూ వస్తలేదు. మరి దీనికి ఒక దోషం ఉన్నది, మరి చేస్తారా మీరు? ఇప్పుడు తీసేస్తాను. మీకు మంచి అయితేనే ఇయ్యరి. మేము ఇప్పుడు పైసలు అడుగుతలేను, మంచి జరిగినాకనే ఇవ్వండి. మేము ఎప్పటికి వచ్చే అయ్యారులం కాదు, మమ్మల్ని శంభు అయ్యారు అంటారు. మేము ఎప్పటికి హిమాలయంలో తపస్సు చేసి వచ్చిన వాళ్ళం. మీరు చేసుకుంటారంటే నేను తీసుకుపోతా. చేసుకుంటాం అయ్యగారు. ఇక డబ్బులు ఇప్పుడు ఏం తీసుకొని ఉంటారు కదా. ఒక చెంబు పట్టుకరాది, బియ్యం, చెంబులో బియ్యం, చెంబు, పసుపు, కుంకుమ అవన్నీ పట్టుకొని రాండి మీరు. మాత, ఈ బాలిక పేరేంటి? అదుక మంచిగానే మీ ఎంతో సంపాదన తెచ్చిస్తుంది మీకు. దీనితోటి లక్ష్మీదేవి ఉంది మీకు. ముఖంలోనే కళ ఏర్పడుతుంది. అదే భద్రాయి నేనే వస్తా, నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. నీళ్ళు తీసుకురమ్మంటారా? నీళ్ళు పట్టుక. తాంబూలం ఉందా? ఒక కచ్చి పట్టుకరండి. ఒకటి రాగి చెంబు పట్టుకరండి మీరు. రాగి చెంబు ఒక దస్తు చేయండి. క్లాత్, ఏ క్లాత్ అయినా పర్వాలేదు. అదే భద్రాయి మొత్తం నింపు. అయ్య గారు, ఎందుకు తిడుతున్నారు మీరు? తెల్లది తీసుకురామన్నా స్వామి. ఏదైనా పర్వాలేదు, మొత్తం నింపండి. ఇది బాగా పడ్డది నాకు. ఇంకా ఇప్పుడు నడవలేకపోతున్నాను, ఇక్కడిక్కడికే పోయేస్తున్నాను.
పెళ్లి కాని వారికి కూడా పెళ్ళేటట్టు చేస్తారా స్వామి? అవుతుంది. మా తమ్ముడు ఉన్నాడు. మీకు ఎంత దోష ఉన్నాయని నేను ఇప్పుడే చెప్తున్నా. మీకు చూస్తా, మీరు చూస్తే నమ్మితేనే మీరు అన్ని దిష్టి చేయించుకోండి. అన్ని దిష్టి చూపిస్తాయి. మీకు నీకు పెద్ద ఆపదున్నానే అయ్యగారు మమ్మల్ని రమ్మన్నాడు. వచ్చిన ఇది మీ పేరు చెప్పండి. జయస్వామి. మీ బిడ్డ పేరు? సురేష్. బిడ్డ పేరు సాహితి. బూమ్ బూమ్. కాదు చూడండి స్వామి, మీకు ఎంత దోషం ఉన్నది చూడండి. చూడండి మీకు ఎంత ఉన్నది. చూడండి ఇది పోస్తే స్వామి వాము. చూడండి స్వామి, చూస్తున్నాం స్వామి. చూడండి ఎట్లున్నదో. మీకు ఇప్పుడు ఇంత దోషం ఉన్నది, మీకు ఇంత దోషం ఉన్నది. కంటే జిట్టు బాగున్నది. ఇప్పుడు తీసేయాలా నేను? ఇంకోటి ఇప్పుడు తీసేస్తాను ఇక. ఇప్పుడు మంచిగా వచ్చింది అనుకో, మీకు తొలగిపోతుంది ఇక. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లున్నది, ఇది ఎట్లున్నది. ఇప్పుడు తీసేసిన నేను. ఇంకో పసు తెచ్చిరా? నేను చూస్తున్నా చెంబుతామని. చూడండి మీకు ఏ విధంగా ఉన్నది. మీకు మంచి అవుతుంది అంటేనే లేస్తేనే అన్నీ చేస్తా. ఏమిరా బద్రాయి ఎట్లా చూస్తున్నావు? అమ్మా నమస్కారం పెట్టుకోండి. మీకు వీళ్ళకు ఎక్కడ నరదిట్టి మొత్తం పోయి ఏడి కాడికి మంచిగా అవుతానంటే నువ్వు లే. ఇంటి లోపల కానీ పోయే దారిలో కానీ వీళ్ళకు మంచిగా అవుతుందని ఒకసారిలే. అవుతానంలే. స్వామికి బట్టలు పెట్టాలి. పెడతానని మొక్కుర్రి. లేవాలా ఇక చూసినామమ్మా. సత్యం స్వామి అంటే మంచిగా ఉండాలి మరి ఇంట్లో. ఇక ఆయన నాకు పడకుండా ఉండదు. ఇక్కడ కావద్దానిలే ఒకసారి. చూసినా స్వామి బంగారం దోషం అని వస్తుంది. మీకు బంగారం దోషం బంగారం దోషం అంటే లేచింది. బంగారం దోషం మీకు బంగారం మీద పూజ చేయాలి. లేదు మీ ఇంటిలో కూడా బంగారం ఉంటే ఇల్లు పెట్టండి. అందులో వేస్తే
మీరు ఇప్పుడు నేను పూజ చేస్తా మీకు మళ్ళీ ఇంత బంగారం కావాలని మొక్కుర్రి, మళ్ళీ ఎంత వేసినా అంత బంగారం మా ఇంటి లోపల రావాలని మొక్కుర్రి, మీకు అత్యాయంగా రావాలని మొక్కుర్రి. మంచిగా మొక్కుకుంటా అలా వేయండి. ఇది రేపు మళ్ళా రేపు పొద్దున తీయాలి, తీసి మొక్కుకొని తీసి ఇప్పాలి. మీరు ఈరోజు తీయాలి, రేపు తలస్నానం చేసినాక తీసి మొక్కాలి. ఇంట్లో మీ దేవుళ్ళ ఫోటోల కలిపి మీ గుళ్ళో పెట్టండి, దేవుళ్ళు ఏడున్నాయి అనేది. మీ బంగారం తీసి ఇప్పుడు ఇలా వేయండి, రేపు తెల్లారి చూడండి. బంగారం నమ్మకం పెట్టుకోండి. మేము బంగారం ఇళ్ళనే వేస్తాం, మీరు ఎటు పోదు, మీ బంగారం మీ కళ్ళ ఉంది. మీకు మళ్ళా మంచిగా అయ్యేటట్టు మీకు పూజ చేస్తాం. మీకు లక్ష్మీ దేవత బంగారం మీది పూజ రేపు తీయాలి. ఇది ఏ అమ్మాయి మీ బంగారమే చెప్పండి. ఏమిరా బర్జాయి ఎందుకురా నీకు అని అపశిఖనాలు పలుకుతావు? ఇంకే అట్లా కాదు బాడిదే, నువ్వు అన్ని నన్ను నువ్వు చేయరా ఇక నువ్వు అసలు అలా ఆయన వస్తారు. మొక్కుకొని అయ్యేది వేయదు, మీ తాడు కూడా వేయదు, కొంచెం మొక్కుకొని వేయదు. బంగారం పూజ లక్ష్మీ దేవత పూజ చేస్తున్నా నేను. మొత్తం మీ ఆయనకే మీకే చెందుతుంది ఈ పూజ మొత్తం. పడతాయి ఇంకా పసుపు కుంకు అయ్యాలా, కమ్మలు కూడా తీసేయాలమ్మా. మళ్ళీ పని చెప్తాడు డాడీ. నేనంటే నువ్వు ఉంచుకో ఏం కాదు అన్న డాడీ తిడతాడు. నాయి అంటే ఏం కాదు దాచిపెట్టి నాకు ఇస్తా. ఒకటి దారం బెండ్ ఉందా? దారం తీసుకురండి. నువ్వు పోతలేదా పాప? చిన్న పాప పిల్లలు బొట్టు పెడతా. పాప ఒకసారి బాలిక తీసుకురండి, బొట్టు పెడతా. ఇవ్వండి బాలికని. ఇంకో పాప పెద్ద మనవరాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళే సీట్లు అయ్యగారు. పూజ అయిన తర్వాత చిన్న స్వామి బొట్టు పెడతాడట. చిన్న స్వామి బొట్టు పెడతాడట. స్వామి ఇక చూడండి, మీ స్వామి ఇళ్ళనే చేస్తున్నా, పూజ చేస్తున్నా. ఇలా కట్టినా ఏమిరా నువ్వు చేసేది మనం ఏదో చదువుతావు ఏందిరా, నేను గురువు గారు అని నువ్వు నేను అస్టేట్గా పెట్టుకున్నాక నేను నాకు నువ్వే చెయ్యి. మరి మీరు ఇంట్లోకి పోయి అమ్మ, మీరు ఇంట్లోకి ఇద్దరు పోయి దేవుని మొక్కుకొని 3 నువ్వు చెప్పు. చెప్పండి చెప్పండి. మీరు మీ ఇంట్లో పోయి 3 చుట్టూ రౌండ్గా తిరిగి పర్సనల్ చేసుకోరు. నేను పిలిచే రాక రావద్దు. 3 పర్సనల్ చేసుకోరు. పోనీ మంచిగా ఉన్నాను నేను. స్వామి తెలిపినట్టు మంచి ఇదైతే దానికి కష్టం వాళ్ళు రాకముందుకి ఇలా రింపు రాలి తీయరా, ఇలా పెట్టు. మళ్ళీ
గట్టిగా చుట్టూ కొన్ని నీళ్ళు పోసి గట్టిగా అయితే బరువు బియ్యం ఇత్తలేమో. భద్రాయి చెప్పండి గురుగారు. తెలియాలి. అమ్మా రండి. చెప్పండి. పూజా కార్యక్రమం అయితే మొత్తం నమస్కారాలు చేయండి. మాకు పూజ అయిపోయింది. మీరు కూర్చోండి, ఈడ కూర్చోండి. నమస్కారం చేయండి. మీరు బాధాలకి నమస్కారం చేసుకోండి. ఇటు కూడా చేయండి. చిన్నయ్య గారికి పెద్దయ్య గారికి మంచిగా అనుకున్నట్టు కావాలి. మీరు పట్టండి. ఇది రేపు ఉదయం స్నానం చేసినాక ఇది ముడిపి మీరు దేవుడికి దండం పెట్టి ఇప్పుకొని చూసుకోవాలి. మీ చేతిలో పెడుతున్నది కింద పెట్టాలి మరి మీరు. సరే అయ్య గారు రేపు పొద్దు సరే అయ్య గారు రేపు పొద్దుగాల స్నానం చేసి ఇవి మొక్కి తీసుకోమంటారా? మీ వస్త్రాలు ఇళ్ళనే ఉన్నాయి. మీరు తలస్నానం చేసి మొక్కుకొని ఈ వస్త్రాలు ధరించండి. మీకు ఇంటి లోపల మంచిగా ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. మీరు మొక్కుకొని రాకండి. సరే అయ్య గారు ఇద్దరు పోండి. అని అన్ని కూర్చోబెట్టి అక్కడ అని స్వామి బాధ్యతైతే మంచిగా ఉండాలి. సంతోషంగా సంక్రాంతి తండ్రి నీ పడతాయి ఇక్కడ. నువ్వు లేపితే చెంబు, నేను లేపితే వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు అప్పు జారు నేనా చెంబు నేను తలకాయ నొప్పికి పెట్టుకున్నారా? నేను నాకు గోస నాకెందుకు చెప్తారా మీరు? కానీ మీ అయ్య అప్పు చేసి 4 ఏళ్ళు అప్పు చేసి ఇస్తలేరు. ఆగండి అయ్య గారు, మీరు మనం ప్రశాంతంగా ఉందా ఏమైనా ఉంటే తర్వాత పంచుకుందామని. కానీ సరేండి నగలు మాత్రం రమ్మను. ఇది మీరు బియ్యం మీరు అనుకునే దాంట్లో కలుపుకోండి. చూసుకోండి. ఇల్లు కూడా మీరు నీళ్ళు చెట్లకు కానీ పోయండి. తొక్కుల్లో పడేయట్లేదు. మీకు మంచి అయితే బట్టలు మాకు డ్రెస్సులు మంచిగా పెట్టి మాకు కట్నం పెట్టాలి. మేము ఇప్పుడు ఎందుకు తీసుకున్నారో మేము మంచిగా ఉండాలని నేను తీసుకుంటలేను. అరే బర్దాయి పోదామా? బొట్టు పెట్టండి. అత్యంతలు కాదు, బొట్టు పెట్టండి. బొట్టు పెట్టుకున్నాడు చిన్నయ్య గారు. బొట్టు మంచిగా పెట్టండి. స్వామి మంచిగా చదువుకోవాలి. మంచిగా ఉండుర్రి. ఇప్పుడు చూడుర్రి, మాకు బట్టలు కట్నం పెట్టాలి. మళ్ళీ నేను ఇప్పుడు రాను, హిమాలయాన్ని ఉంటా. మళ్ళీ నన్ను మీకు మంచి అయినాక నేనే వస్తా. స్వామి ఇక్కడనే ఉంటాడు కావచ్చు. సిండ స్వామి మాత ఇక్కడ ఉంటే ఇంకేం దెబ్బలు బాగా చెప్తుంది. బాయ్ బాలిక. డాడీ వచ్చేసరికి తయారయ్యి మళ్ళీ మమ్మీ నిజమేనా? డాడీ అప్తే లొల్లి పెట్టాడా? డాడీ వచ్చేసరికి అయిపోతుంది. చేపియద్దు. అది అట్లనే పక్కకు పెట్టాలి. మళ్ళీ అత్తని అన్నారు కదా సాముల వారు. మనకు అదృష్టం మంచిగా ఉంటే మళ్ళీ వస్తాయి కావచ్చు. నాన్న డాడీ అసలే ఊరుస్తలేడు కదా. ఆ స్వాములను మనం ఏమన్నా పిలిచామా? ఆ స్వాములే వచ్చారు. అది దేవుంది సంకల్పం అనుకోవాలి మనకు. నీ ఇష్టం మమ్మీ. అది
ఏం కాదు నాన్న, భయపడవలసిన పని లేదు. ఏమి లేకపోతే చెమ్మి ఎందుకు అలా లేస్తుంది? నిమ్మకాయ చూడు తెల్లగా ఉండే, నిమ్మకాయ గట్ల ఎర్రగా వచ్చింది. మన ఇంట్లో ఎంత ఉంటే అట్లా అవుతుంది. మొన్న నాకు గంటగానో మంచిగా లేకుంటున్నా. ఏం కాదు, భయపడవలసిన పని లేదు. అల్లుడు వచ్చే వరకు నీది నీకు వేసుకుందాం, నాది నేను పెట్టుకుంటా. ఇప్పుడు మేము తీసిన వీడియో ఇట్లాంటి దొంగ సాములు తయారవుతున్నారు. ఎవరు కూడా ఈ దొంగ సాములను నమ్మకండి దయచేసి. ఇది మీ దొంగ సాములు ఇట్లా ఉంటారని మీకు తెలియజెప్పేదానికి ఈ ఒక వీడియో తీయడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి ఇంకా వేరే పార్ట్ 2 కూడా ప్రయత్నిస్తాం. మీ సహకారాల వల్ల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.